ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. షాపింగా? అవును మామా, నేను ఇంకా రొమాన్స్ అనుకున్నాను. షాపింగ్ కూడా ఒక రకంగా రొమాన్సే కదా. షాపింగ్ లో ఎలా రొమాన్స్ ఉంటుంది? అసలు రొమాన్స్ అంటే ఏంటి? రొమాన్స్ అంటే నాకిష్టమైంది నువ్వు, నీకిష్టమైంది నేను చేయడం కదా. షాపింగ్ లో జరిగేది కూడా అదే కదా. షాపింగ్ అంటే బట్టలు వస్తువులు కొనడం కదా. వస్తువులు బట్టలు ఎందుకు కొంటాం? మన సంతోషం కోసం, మనకి ఇష్టమైనవి కొంటాం. కానీ షాపింగ్ లో రేట్లుంటాయి. రొమాన్స్ అంటే వెలకట్టలేంది. ఇందులో నో ప్రైసెస్. షాపింగ్ లో కూడా ప్రైసెస్ ఉన్నా సర్ప్రైజెస్ కూడా ఉంటాయి కదా మామా. ఓకే ఓకే, నీ లాజిక్ ఒప్పుకుంటున్నాను. మరి షాపింగ్ కి? దానికి ఓకే. అవునా? నిజమా? మ్మ్. నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని అనుకోలేదు మామా. పద పద పద. ఆ? ఎక్కడికి? షాపింగ్ కి. ఇప్పుడు కాదు. ఎప్పుడే కదా ఒప్పుకున్నావు, ఓకే అన్నావు. ఓకే అంటే షాపింగ్ ఓకే, కానీ ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా. లేదు, ఇప్పుడే వెళ్ళాలి. ఈరోజు అస్సలు కుదరదు సీత. ఎందుకు కుదరదు? ఆఫీస్లో వర్క్ ఉంది. పిన్ని నాకు చాలా వర్క్ అప్పచెప్పింది. నాకంటే నీకు పని ఎక్కువ మామా. పిన్ని చెప్పిన వర్క్ కదా సీత. ఈరోజు రేపు కూడా వర్క్ చేస్తే గానీ వర్క్ ఫినిష్ అవ్వదు. మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఒక్కసారి కూడా నన్ను షాపింగ్ కి తీసుకువెళ్ళలేదు తెలుసా? తెలుసు, అందుకే ఎల్లుండి షాపింగ్కి వెళ్దాం. నేను అడిగినప్పుడు తీసుకువెళ్ళాలి కానీ ఎప్పుడో తీసుకువెళ్తానంటే ఎలా? నాకు కుదరాలి కదా సీత. ప్లీజ్ 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 మామా, ఎలాగైనా కుదిరించుకోవా ప్లీజ్. సారీ సీత, నేను ఇంతగా బ్రతిమాలుతున్నాను కదా. నాకంత టైం లేదని చెప్తున్నాను కదా. నీకు లేనిది టైం కాదు మామా, నా మీద ప్రేమ లేదు. ఈ బెదిరింపులే వద్దు. నాకు నీ మీద ప్రేమ ఉంది. మనం ఎల్లుండి షాపింగ్కి వెళ్తున్నాం. ఈ రోజే వెళ్ళాలి, అది ఇప్పుడే వెళ్ళి తీరాలి. అస్సలు కుదరదు. నన్ను విసిగించకుండా అవతలకి వెళ్ళు. రామ్ నీకిచ్చిన మాట తప్పి సీతతో షాపింగ్కి వెళ్ళాడు కదా మహా. రామ్ ఎప్పుడైనా నా మాట కాదు అన్నాడా? ఇప్పటి వరకైతే అది జరగలేదనుకో. ఇప్పుడు ఇక ముందు కూడా జరగదు. రామ్ నేను చెప్పినట్టు ఆఫీస్కి వెళ్తాడు. సీత అశోకవనంలో సీతలా ఒంటరిగా గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. రామ్ వస్తున్నాడు మహా. రామ్ వెనకే సీత శోకదేవతలా వస్తోంది. నేను చెప్పాను కదా, దానికి సుఖం లేదు, శోకమే అని. మహా, సీత మొహం మాడిపోయింది చూడు. పిన్ని. ఏంటి రామ్, ఆఫీస్కి వెళ్తున్నావు కదా? లేదు పిన్ని, నేను సీత షాపింగ్కి వెళ్తున్నాం. ఈరోజు చాలా మంచి రోజు అంట. ఈరోజు కోడలు అత్తయ్యకి గాని అత్త కోడలికి గాని బహుమతులు కొనిస్తే వాళ్ళు అన్యోన్యంగా ఉంటారంట. మా పెళ్ళైనప్పటి నుంచి పిన్నికి సీతకి మధ్య రోజు డిస్టర్బెన్స్లు వస్తున్నాయి కదా. ఈరోజు సీత శారీ కొని పిన్నికిస్తే ఆ గొడవలు ఉండవు కదా. అందుకే సీత కోరిక మన్నించి షాపింగ్కి తీసుకెళ్తున్నాను. సూపర్ సీత, సెంటిమెంట్తో కొట్టావు. మహాలక్ష్మికి మాట పడిపోయింది. ఆహా సీతమ్మా, కోడలు అంటే నువ్వేనమ్మా. ఈ కాలంలో కూడా అత్త గురించి ఆలోచించే నీలాంటి కోడళ్ళున్నారంటే దేవుడు ఉన్నట్టే. అవును మావయ్య, ముందు సీత షాపింగ్కి వెళ్దామంటే
ఎందుకో అనుకొని నేను వద్దు అన్నాను. సీత ఈ కారణం చెప్పాకే ఒప్పుకున్నాను. సీత తిరుగులేని కారణం చెప్పాక ఒప్పుకోక ఏం చేస్తావాళ్ళుడు? ఈ రోజు మంచి రోజు అని ఎవరు చెప్పారు? అయినా అత్త కోడళ్ళు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవాలని నేనెక్కడా వినలేదు. నేను కూడా వినలేదు. ఈ సీతే కల్పించి చెప్తోంది. ఈ పద్ధతి మాకు తెలీదే. మీ తోడుకోడళ్ళు ఎప్పుడైనా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే కదా చెల్లెమ్మా మీకు ఇలాంటి మంచి పద్ధతుల గురించి తెలిసేది. నేను ప్రతి పండక్కి ఇంట్లో అందరికీ కొత్త బట్టలు కొంటున్నాను కదా. పండక్కి కొనడం వేరు, ఇలా ప్రత్యేకమైన రోజు కొనడం వేరు అత్తయ్య. ఈ రోజు స్పెషల్ అని మాకు తెలీదు. నువ్వు డ్రామాలాడుతున్నావు. సీత అబద్ధం చెప్తోంది రామ్. సీత ఎలాగైనా షాపింగ్కి వెళ్ళాలని తను ఇలా ప్లాన్ చేసింది రామ్. సీత నిజం చెప్పినా అబద్ధం చెప్పినా తను చెప్పిన దాంట్లో మీకు మంచి జరిగే విషయం ఉంది పిన్ని. మీకు మంచి జరుగుతుందనుకుంటే నేనేమైనా చేస్తాను. నా బంగారు రాముడు. మరి ఆఫీస్ వర్క్ ఏంటి రామ్? అదెవరు చేస్తారు? మీరు చిన్న మావయ్య ఉన్నారు కదా మావయ్య. నేను కూడా ఉన్నాను కదా బావా. తలో చెయ్యి వేద్దాం, పని అయిపోతుంది. అవును డాడీ, మీ ముగ్గురు ఆ వర్క్ చూసుకోండి. నేను సీత షాపింగ్కి వెళ్తాం. అది కాదు రామ్. ఇంకేం చెప్పక బాబాయ్. కోడలిగా సీత పిన్ని గురించి అంతలా ఆలోచిస్తుంటే కొడుకుగా నేను ఇంకెంత ఆలోచించాలి? ఎవరేం చెప్పినా ఈరోజు నేను సీత షాపింగ్కి వెళ్తాం. పిన్నికి మంచి శారీ కొని తీసుకొస్తాం, అంతే. రామ్, సీత మమ్మల్ని చూసి వెక్కిరిస్తుంది రామ్. చూడు. ఓ, లేదత్తయ్య. మామకు మహాలక్ష్మి అత్తయ్య మీదున్న ప్రేమని చూసి నా కళ్ళు చెమర్చాయి. మరి కళ్ళల్లో నీళ్లు రాలేదే? శుభమా అని మీకు చీర కొనడానికి వెళ్తూ కన్నీళ్లు పెట్టుకోవడం అశుభమని వాటిని బయటికి రాకుండా ఆపేశానత్తయ్య. అలా కూడా చేయొచ్చా? ఎందుకు చేయకూడదు బావా? మహానటి సావిత్రి ఒక కంట్లో కన్నీళ్లు రావాలంటే ఆ కంట్లో మాత్రమే రప్పించి రెండో కంట్లో కన్నీళ్లు ఆపేసిందంట. మన సీత కూడా ఆ సావిత్రి లాంటిదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.